నేపథ్యంలో అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే పనితీరు కానీ తర్వాత అక్కడ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం కానీ ఇవన్నీ కూడా చేస్తారు. తర్వాత అక్కడ చేవెళ్లలో ఉన్నటువంటి అంటే యాక్చువల్గా చేవెళ్ల నుంచి పోటీ చేయాలనుకున్నటువంటి పట్నం సునీత మహేందర్ రెడ్డిని అక్కడ మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి బరిలోకి దింపినరు కాంగ్రెస్ పార్టీ తరఫున. అయితే ఈ నేపథ్యంలో అసలు యాక్చువల్గా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెలిపిస్తాడు అనేటువంటి అంచనాలు ఉండే. అయితే ఏది ఏమైనప్పటికీ అక్కడ అనూహ్యంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా పేరున్నది, తర్వాత గతంలో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది, ఉద్యమకారుడిగా పేరున్నటువంటి ఈటల రాజేందర్ అనూహ్యంగా ఇప్పుడు 1,17,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక్కడ కూడా భారీ మెజార్టీ వచ్చేటువంటి అవకాశం మాత్రం భారతీయ జనతా పార్టీ కనిపిస్తుంది. ఇంకో బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే నల్లగొండ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి 2 లక్షల పైచిల్కు మెజారిటీతో దూసుకుపోతా ఉన్నాడు. ఇక నిజామాబాద్ కు సంబంధించి 6వ రౌండ్ ముగిసేసరికి 55,000 ఓట్ల ఆధిక్యంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కొనసాగుతా ఉన్నాడు. మొత్తం మీద అంటే గతంలో పసుపు బోర్డు తెస్తా అని చెప్పేసి బాండ్ పేపర్ రాసిచ్చిండు, బాండ్ పేపర్ రాసిచ్చినట్టుగానే పసుపు బోర్డు తీసుకొచ్చి అంటే చూపించండు. అయితే రైతులందరూ కూడా ఆయన వైపు ఉన్నారు. అయితే గతంలో అక్కడ ఎంపీగా పోటీ చేసి అంటే ఎంపీగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అక్కడ జైల్లో ఉంది, తిహార్ జైల్లో ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ధర్మపురి అరవింద్ అంటే భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి అభ్యర్థి ధర్మపురి అరవింద్ అంటే భారీ మెజార్టీతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. ఇక్కడ కంప్లీట్ గా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కి డిపాజిట్ గల్లంతయ్యే అవకాశం మాత్రం కనిపిస్తా ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జీవన్ రెడ్డి సీనియర్ సిట్టింగ్ ఎమ్మెల్సీ కాబట్టి కొంచెం అవకాశాలు ఉన్నాయన్న చర్చ నేపథ్యంలో ప్రజలు మాత్రం ధర్మపురి అరవింద్ వైపే ఉన్నారు. 6 రౌండ్లు కంప్లీట్ అయ్యేసరికి 55,000 ఓట్ల ఆధిక్యంలో ధర్మపురి అరవింద్ బీజేపీ అభ్యర్థి. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గతంలో ఇక్కడ ఎవరు అది అక్కడ కామారెడ్డిలో స్థానిక అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండే. అయితే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానం నుంచి కామారెడ్డి కాదు నిజామాబాద్ అర్బన్ ఇక్కడ గంప గోవర్ధన్. ఓకే ఈ బాజిరెడ్డి గోవర్ధన్ ఓకే. అయితే ఇక్కడ బాజిరెడ్డి గోవర్ధన్ మొత్తం మీద నిరాశ ఎదురవుతా ఉంది. అక్కడ గంప గోవర్ధన్ ఉంటే గంప గోవర్ధన్ స్థానంలో కాకెళ్ళిండు, వరంగల్ పార్లమెంట్ స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్న కాంగ్రెస్ అభ్యర్థి 5వ రౌండ్లు పూర్తయ్యేసరికి 54,028 ఓట్ల ఆధిక్యంలో కడియం కావ్య ఉన్నట్టు తెలుస్తుంది. షాద్నగర్ అసెంబ్లీలో కూడా నియోజకవర్గానికి సంబంధించి కూడా 5వ రౌండ్ లో అరుణ ఆధిక్యం 10,000 ఓవరాల్ గా. జైరాబాద్ ఇందాక చూస్తాం. పెద్దపల్లి పార్లమెంటు ఎస్సీ రిజర్వ్డ్. ఇది పెద్దపల్లి పార్లమెంట్ 5వ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 25,972 పైచిల్కు ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్టు కొనసాగుతాను. ఇక కరీంనగర్ లో 6వ రౌండ్ పూర్తయ్యేసరికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బండి సంజయ్ అయితే 76,437 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బండి సంజయ్ కి 1,70,383 ఓట్లు వస్తే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావుకు 93,946 ఓట్లు వచ్చినాయి. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ అసలు యాక్చువల్గా బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ అంటే గట్టి పోటీ ఇస్తారని చెప్పేసి అనుకున్నారు, కాకపోతే థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. అదే రాష్ట్ర